హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో పనస తొనలు ఇంట్లోనే పర్ఫెక్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా చేసుకున్న పనస తొనలను స్టోర్ చేసుకొని 15 నుంచి 20 రోజుల పాటు తినొచ్చండి. పండగలకి మనం ఇంట్లోనే పిండి వంటలు చేసుకుంటాం కదండి. మీరు కూడా ఈ పనస తొనలను తప్పక ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం గోధుమ పిండిని, సగం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. లేదా హెల్తీగా గోధుమ పిండితో చేయాలి అనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిలోకి చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపాక వేడి చేసిన 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెను కూడా వాడవచ్చు. నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలిపి ఇప్పుడు నీళ్ళని తీసుకొని పిండిని కలుపుకుందాం. పిండిని మరింత మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా, అంటే మనం పూరీ కోసం కొంచెం గట్టిగా ఎలా కలుపుకుంటామో అలా కలిపి తీసుకోండి. చూడండి, ఇలా కలిపాక పైన కాస్త నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాలు పిండిని నానబెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసినట్లుగా కలిపి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పిండి సైజ్ పూరి కోసం చేస్తాం కదండి, దాని కొద్దీ కాస్త చిన్నగా చేసుకోండి. పిండి ముద్దను మరీ రౌండ్గా కాకుండా రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి. ఇప్పుడు పైన చివర వదిలేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా స్లోగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశాక చివర్లు ఇలా పట్టుకొని దగ్గరగా చుట్టుకోండి. ఇప్పుడు చివర్లు పెద్దగా లావుగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసివేసి చివర్లు కొంచెం గట్టిగా ఒత్తి తీసుకోండి. ఇలాగే అన్ని పిండి ముద్దలను చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా పిండి ముద్ద పెద్దగా అనిపించినా రౌండ్గా వచ్చిన చివర్లు కట్ చేసి రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి. మరి మీరు కొద్ది పిండితో చేసుకుంటే అన్నీ ఒకేసారి చేసి కాల్చుకోవచ్చు. ఎక్కువ పిండితో చేసుకుంటే, అంటే కేజీన్నర అలా చేసుకుంటే కొంచెంగా చేస్తూ ఆయిల్లో కాల్చుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక, ఇక్కడ ఆయిల్ మరీ వేడిగా చేసుకోవద్దండి, కాస్త గోరువెచ్చగా అంటాం చూడండి, లైట్గా అలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు పనస తొనలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక పైన నురగ తగ్గిపోతుంది. నురగ తగ్గిపోయిందంటే పనస తొనలు బాగా ఫ్రై అయినట్లే మనకి. ఇప్పుడు మిగిలిన పనస తొనలను కూడా అలాగే వేయించుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయండి. ఇప్పుడు వీటి కోసం పాకం ప్రిపేర్ చేసుకుందాం. మరొక బౌల్లో మనం పిండిని 1.5 కప్పు తీసుకుంటే చక్కెర మాత్రం 3/4 కప్పు తీసుకోవాలండి, అంటే 3/4 తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పుకు తక్కువ నీళ్ళని తీసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అనేది చాలా త్వరగా వస్తుందండి, కాబట్టి దగ్గరే ఉండి పాకంను ప్రిపేర్ చేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక 2 నిమిషాలు మరగపెట్టామంటే పాకం అనేది దగ్గర పడ్డట్లే. పాకం మనకు పనస తొనల కోసం గట్టి తీగ పాకం రావాలండి, మరి ముదురు పాకం రాకూడదండి. ఎందుకంటే మనం పనస తొనలను చక్కెర పాకంలో వేస్తే చక్కెర కోటింగ్ ఎక్కువ అవుతుంది. అందుకే మరి ముదురు పాకం రాకుండా చూసుకోవాలి. పాకంలో యాలకుల పొడి వేసి కలపాలి. గ్యాస్ ఆఫ్ చేసి పాకం వేడిగా ఉన్నప్పుడే పాకంలో పనస తొనలను వేసి అటు ఇటు తిప్పాలి. పనస తొనలకు పాకం పట్టాక వేరొక ప్లేట్లోకి తీసివేసుకుంటూ మిగిలిన పనస తొనలను కూడా అలాగే చేసుకోవాలి. చూసారా, మనకు చాలా చక్కగా పనస తొనలు రెడీ అయిపోయాయండి. వీటిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు తినొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇప్పుడు
మనం గవ్వలు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ గవ్వలను మనం పనస తొనలకు ప్రిపేర్ చేసుకున్న పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే మైదా పిండి, బొంబాయి రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా గోధుమ పిండితో కూడా ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను మనం పనస తొనలకి ప్రిపేర్ చేసుకున్న పిండితోనే గవ్వల్ని తయారు చేస్తున్నానండి. ముందుగా పిండిని చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకొని బాగా రౌండ్గా ఒత్తేసుకోవాలండి. ఆ తర్వాత గవ్వల్ని చేయడానికి మీ దగ్గర పీట ఉంటే గవ్వలు తయారు చేసే పీటతోనే ఒత్తేసుకోవచ్చు. ఒకవేళ పీట అవైలబుల్ లేకుంటే మన ఇంట్లో ఏదైనా ఒక బుట్ట లాంటిది ఉంటే, ఇలాంటిది ఏదైనా పర్లేదండి, డిజైన్ ఉంటే పర్లేదు, దానిపైన ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్ని బాల్స్ని ఇలా గవ్వల్లాగా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని గవ్వల్ని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్ని గవ్వలను ఇలా వేయించుకున్నాక మనం పానకం తయారు చేసుకున్నాం కదండి పనస తొనలు వేసుకోవడానికి, ఆ పానకంలోనే వేసి గవ్వల్ని తీసేసుకుంటే సరిపోతుంది. పానకం కాస్త గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి, అప్పుడైతే గవ్వలకి సిరప్ బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు మనం సేమ్ అదే పిండితోటే రోజా పూలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకొని రౌండ్గా ఒత్తేసుకొని చపాతీ కర్రతో మన అరచేతి వెడల్పు తిక్కుకోవాలండి. ఇలాగే 3 చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని ఒకదానిపైన ఒకటి పిండి వేస్తూ పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టు పిండితో తయారు చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మధ్యలో చిన్నగా అలా ఒత్తేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు పిండితో ఇలా రౌండ్గా చేసి మధ్యలో పెట్టేసుకోవాలండి. మనకి ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చాక్ తీసుకొని సైడ్కి 4 భాగాలు అలా కట్ చేసుకోవాలండి. మధ్యలో మాత్రం కట్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు సైడ్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండితో ఇలా తయారు చేసుకున్నాం కదండి, వీటిని ఇలా పెట్టేసుకోవాలండి. మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా అన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ని బాగా వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పాకంలో వేసుకుంటే మనకు కావాల్సిన రోజా పూలు తయారైపోయినాయండి. చూసారా, చక్కగా ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లేదండి, నేను మొన్న వచ్చినా